కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం ఘటనలో కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. ఓఆర్ఆర్పై లాస్యా నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ని గుర్తించారు పోలీసులు. ఔటర్పై ఎంట్రీ అయిన టైంలో ముందు వెళ్తున్న లారీల సీసీ విజువల్స్ ఆధారంగా టిప్పర్ను గుర్తించారు. లారీని ఢీకొట్టిన తర్వాత 100 మీటర్ల దూరం వెళ్లి ఓఆర్ఆర్పై సైడ్ రైలింగ్ని ఢీకొట్టిన కారు ఆగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. వెనక నుంచి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్యా నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. ప్రస్తుతం టిప్పర్ లారీ డ్రైవర్ పటాన్ చెరువు పోలీసుల అదుపులో ఉన్నాడు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం ఘటనలో కీలక ఆధారాల్ని సేకరించారు పోలీసులు. ఓఆర్ఆర్పై లాస్యా నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ని గుర్తించారు పోలీసులు. ఔటర్పై ఎంట్రీ అయిన టైంలో ముందు వెళ్తున్న లారీల సీసీ విజువల్స్ ఆధారంగా టిప్పర్ను గుర్తించారు. లారీని ఢీకొట్టిన తర్వాత 100 మీటర్ల దూరం వెళ్లి ఓఆర్ఆర్పై సైడ్ రైలింగ్ని ఢీకొట్టి కారు ఆగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. లాస్యా నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. ప్రస్తుతం టిప్పర్ లారీ డ్రైవర్ పటాన్ చెరువు పోలీసుల అదుపులో ఉన్నాడు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం ఘటనలో కీలక ఆధారాల్ని సేకరించారు పోలీసులు. 100 మీటర్ల దూరం వెళ్లి ఓఆర్ఆర్పై సైడ్ రైలింగ్ ని ఢీకొట్టి కారు ఆగిపోయిందని పోలీసులు చెప్తున్నారు. వెనక నుంచి లారీని ఢీకొట్టడం వల్ల కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ కూర్చున్న ఎమ్మెల్యే లాస్యా నందిత తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. ప్రస్తుతం టిప్పర్ లారీ డ్రైవర్ పటాన్ చెరువు పోలీసుల అదుపులో ఉన్నాడు. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, ఈ రోజు ఈ టిప్పర్ లారీ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, గత నెల 23వ తారీఖున ఉదయం 6:30 ప్రాంతంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత డ్రైవర్ తో కలిసి పటాన్ చెరువు ఓఆర్ఆర్ మీద ప్రయాణిస్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న ఆ కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ యొక్క యాక్సిడెంట్ లో ఒక్కసారిగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ యాక్సిడెంట్ కు సంబంధించి తను ప్రయాణిస్తున్న సమయంలో ముందు వెళ్తున్నటువంటి ఒక భారీ వాహనాన్ని ఢీకొట్టడంతోనే తను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి దాదాపు 100 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్తూ పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీకొట్టి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు. వెంటనే లాస్యా నందితను దగ్గరలో ఉన్నటువంటి మేధా హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత కూడా వైద్యులు అప్పటికే తను చనిపోయిందనే దగ్గరలో ఉన్నటువంటి మేధా హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత కూడా వైద్యులు అప్పటికే తను చనిపోయిందనే విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ముందు వెళ్తున్నటువంటి భారీ వాహనం ఏంటి, ఏ వాహనాన్ని ఢీకొట్టి ఈ యొక్క ఇంత పెద్ద ప్రమాదం అనేది ఎలా చోటు చేసుకుంది, ముందు వెళ్తున్నటువంటి ఏ వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా అప్పటి నుంచి కూడా పోలీసులు నిర్ధారిస్తూనే ఉన్నారు. అయితే వాస్తవానికి గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క విచారణలో భాగంగా ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టడం కొంత పోలీసులకు సవాల్గానే మారింది. ఎందుకంటే పటాన్ చెరువు ఓఆర్ఆర్ మీద ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగినటువంటి ఆ ప్రదేశంలో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతోనే ముందు ఏ వాహనాన్ని ఢీకొట్టి ఈ యొక్క లాస్యా నందిత కారు యాక్సిడెంట్ కు గురైంది అనేది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. అయితే పోలీసులు ఈ యొక్క విషయానికి సంబంధించి మరింత దర్యాప్తును వేగవంతం చేసి అసలు పటాన్ చెరువు ఓఆర్ఆర్కి ఎక్కే ముందు ఏ వెహికల్స్ అయితే లాస్యా నందిత కారు కంటే ముందు వెళ్ళినటువంటి భారీ వాహనాలకు సంబంధించినటువంటి లిస్టు మొత్తాన్ని రెడీ చేశారు. ఏ వెహికల్స్ అయితే పెద్ద పెద్ద వాహనాలు, ఎందుకంటే మనం ఆ రోజు యాక్సిడెంట్కు గురైనటువంటి లాస్యా నందిత కారును చూసినప్పుడు ముందు భాగం పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ముందు భాగం మాత్రమే కాదు, ఆ టాప్ కూడా ముందు భాగంలో ఉన్నటువంటి ఆ టాప్ కూడా లోపల బ్యానెట్ అంతా లోపలికి చుచ్చుకుపోవడంతో పాటు టాప్ కూడా లోపలికి నొక్కుకుపోయింది. సో దాన్ని బట్టి ఒక భారీ వాహనానికి యాక్సిడెంట్ చేసిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదం జరిగిందనేది అప్పుడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీన్ని బట్టే విచారణ కూడా చేయడం, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. సో ఇక లేటెస్ట్ గా దీనికి సంబంధించినటువంటి కొంత ఆధారాలను అయితే పూర్తిగా పోలీసులు కొంత కనిపెట్టడం జరిగింది. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి టిప్పర్ లారీని ఢీకొట్టడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైనటువంటి ఆ టిప్పర్ లారీని పోలీసులు సీజ్ చేసి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ని వెతికే పనులు కూడా పోలీసులు ఉన్నారు. మొత్తానికి అనేక సస్పెన్స్ల తర్వాత అసలు ఏ వాహనాన్ని ఢీకొట్టి లాస్యా నందిత వెహికల్ ప్రమాదానికి గురైంది అనేటువంటి సస్పెన్స్
కు ప్రస్తుతానికి తెరపడినట్లయింది. ముందే ఒక బంజారా హిల్స్ కు సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన టిప్పర్ లారీని ఢీకొట్టే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైందనేది పోలీసులు ప్రస్తుతానికి ఈ విషయాన్ని అయితే కొంత సార్ట్అవుట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది యశోద.